దయచేసి వేగంగా కదలండి. 3 వరుసల్లో కూడా భక్తులు నిండి ఉన్నారు. 3 వరుసల్లో కదులుతూ ఉన్నారు. గంగా యమున సరస్వతుల్లాగా ఈ భక్త జీవనదులా ఇవి అన్నట్టుగా ఉంది. మరి నిజంగానే భక్తి జీవనదిగా ప్రవహిస్తే తప్ప మనిషి జీవన అనురక్తిని పరిపూర్ణంగా ఆస్వాదించలేరు. రాజశ్యామల యజ్ఞం ఒక హోమవాటిక. చతుర్వేదాలు ఋక్ యజు సామ అథర్వణ వేదాల హోమవాటికలు ఈ ప్రధాన యజ్ఞశాల చుట్టూ ఉన్నాయి. మరి యజ్ఞశాలలో మధ్యన ప్రధాన హోమకుండం. ఆ హోమకుండం నుండి అగ్నిదేవుడు అన్ని కుండాలకి వ్యాపించాడు. ఆచార్యుల వారు తీసుకెళ్ళి అలాంటి యజ్ఞానికి కారణం చాలాసార్లు చెప్పుకున్నాం. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. ఇది వినటానికి సంస్కృతమే అయినా ఏదో దేవభాషలో ఉన్న దేవుడికి సంబంధించిన మాట కాదు. ఇది పక్కా మనకు, మన కడుపుకి, మనుషులకి, మనకు సంబంధించిన మాటే. అన్నం వల్ల భూతాలు పుడుతూ ఉన్నాయి. భూతాలంటే అన్ని ప్రాణాలకు ఆధారం అన్నమే. అన్నగత ప్రాణులం మనమంతా. మేఘం వల్ల అన్నం పుడుతోంది. మేఘం యజ్ఞం వల్ల ఏర్పడుతోంది. యజ్ఞం కర్మ వల్ల ఏర్పడుతోంది. కర్మ అంటే డ్యూటీఫుల్నెస్. ఏదో డ్యూటీగా కాకుండా బ్యూటీగా చేయటం అలవర్చుకున్న వాళ్ళు జీవితంలో ఆనందాన్ని ఆస్వాదిస్తారు. మరి మీరు కూడా అంతే ఆనందంగా ఈ భక్తి సుధల్ని ఆస్వాదిస్తూ వేగంగా ముందుకు కదలవలసిందిగా మళ్ళీ చెబుతున్నాం. దయచేసి కదలండి, 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 కదిలించండి. మొబైల్ ఫోన్లని పలికించొద్దు. వాటిని కాసేపు మూగబోయేలా స్విచ్ ఆఫ్ చేసి జేబుల్లో దాచుకోండి. పాపం ఎప్పుడూ చేతుల్లోనేనా? ఒక్కసారైనా జేబులో ఉండొద్దా? భారతదేశంలో ఉన్నంత ఎక్కువగా సెల్ ఫోన్ల వాడకం ప్రపంచంలో ఎక్కడా లేదని తెలిసింది. అంత అద్భుతమైన కమ్యూనికేటర్స్ మనమందరం. కాబట్టి ఆ మొబైల్స్ని అత్యవసరం అయినప్పుడు మాత్రమే మనం వాడుకునేలా చేద్దాం. జేబుల్లో దాచుకుందాం. ముందుకు సాగుదాం. దయచేసి ముందుకు సాగాలండి. మన ఈ వరుస దగ్గర ఉన్నటువంటి మన పోలీసు సోదర సోదరీమణులకి మిమ్మల్ని గైడ్ చేసే అవసరం లేనంత బాధ్యతాయుతంగా ముందుకు కదలండి. వందలాది మంది ఉన్నారు సోదర సోదరీమణులు. వాళ్ళ విద్యుక్త ధర్మ నిర్వహణ ప్రతిబింబిస్తున్న యూనిఫామ్లో. యూనిఫామ్ అంటే కేవలం ఏకరూప వస్త్రధారణే కాదు, ఏకరూప దీక్షాధారణ, ఏకరూప క్రియాధారణ. అలాంటి యూనిఫామ్లో ఉన్న పోలీస్ సోదర సోదరీమణులకి మిమ్మల్ని గైడ్ చేసే అవసరం లేనంతగా మీకు మీరే సెల్ఫ్ గైడ్లుగా మారండి. సెల్ఫ్ డిసిప్లిన్తో ముందుకు కదలండి. దయచేసి కదలాలమ్మా, దయచేసి కదలండి. నిజానికి ఇంత అద్భుతమైన, విశాలమైన, విస్తారమైన ప్రపంచం, ప్రకృతి మనకు అన్నం పెడుతోంది. మట్టి అంటే విస్తరించిన నేల, ఆకాశం, గాలి, అగ్ని, నీరు. ఈ పంచభూతాత్మకమైన దేహం హాయిగా సాగాలి అంటే పంచభూతాలు తగిన నిష్పత్తిలో, తగిన పరిమాణంలో ఉంటూ ఆ సమతుల్యత కోల్పోకుండా పర్యావరణం, ప్రకృతి మనకు సహకరించాలి. అలాంటి ప్రకృతి దేవతకు ఇస్తున్న నైవేద్యమే ఈ శ్రీ అయుతచండీ మహాయాగం. అయుతచండీ మహాయాగం రాత్రి 10 గంటల వరకు ఈరోజు దర్శించుకోవచ్చు. ఇంకా మరి మీకు ఈ యాగాన్ని సశాస్త్రీయంగా నిర్వహిస్తున్న పెద్దలు చెబుతారు. తర్వాతి కార్యక్రమ వివరాల్ని ఫణి శశాంక్ శర్మ గారు, గోపీకృష్ణ గారు, పురాణం మహేశ్వరి శర్మ గారు. సార్ ఒక్కసారి చెప్పండి సార్, రేపు అంటే ఈ పూర్ణాహుతి తర్వాత రావాలన్న ఆతృత ఉంటుంది. కాబట్టి ఎవరైనా యజ్ఞశాలకు వచ్చి దండం పెట్టుకోవచ్చు. ఆ వివరాలు చెప్పండి పురాణ మహేశ్వరి శర్మ గారు.
భక్త మహాజయులకు విజ్ఞప్తి, అపురూపంగా జరుగుతున్నటువంటి అయుత చండీ మహాయాగానికి తరలివస్తున్న లక్షలాది భక్తులకు మాన్య ముఖ్యమంత్రి గారి నుంచి స్వాగతం పలుకుతున్నాం. అమ్మవారి అసలైన స్వరూపాన్ని మనం చూడబోతున్నాం. ఇంతకుముందే పౌరాణిక సార్వభౌములైనటువంటి పురాణం మహేశ్వర శర్మ గారు వివరించారు. అమ్మవారు ఎలా ఉంది, మనల్ని ఎలా ఆశీర్వదిస్తుంది అంటే, పండితులంతా ఇప్పటి వరకు నిర్వహించిన హోమ గుండాల్లోని హోమ ధూమము అమ్మవారి రూపంలో వచ్చి మనను స్పర్శిస్తుంది, ఆశీర్వదిస్తుంది. కనుక దయచేసి విచ్చే భక్తులంతా కూడా అన్యదా భావించకుండా, వేరే ఆలోచనలు లేకుండా క్యూ లైన్లలో ప్రవేశించి యాగశాల వైపు తిరిగి అటువైపు నమస్కారం చేస్తూ వడివడిగా ముందుకు కదిలి లక్షలాదిగా బయట ఉన్నటువంటి భక్తులకు సౌకర్యాన్ని, అంటే యాగశాలను దర్శించేటువంటి సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ ఉన్నాం. దయచేసి భక్తులంతా మీ చేతుల్లో ఉన్నటువంటి సెల్ ఫోన్స్ను వాటిని జేబులో భద్రపరచుకోండి. మరి ఫోన్లో ఫోటో తీస్తే కేవలం యంత్రంలోనే అమ్మవారు ఉంటుంది. అటువైపు నమస్కారం చేసి మీ మనస్సులో ఆ చండికామాతను పదిలపరచుకోండి. మనము జీవించి ఉన్నంత కాలం అమ్మవారు మనం చూస్తుంది. తదుపరి కార్యక్రమాన్ని వేద పండితులు వివరిస్తారు. దయచేసి వేగంగా కదలండి. పదే పదే చెప్తున్నందుకు దయచేసి మీరు అన్యదా భావించవద్దు. వేగంగా కదలమని మీకు చేస్తున్న వినతి. ఎందుకంటే మనలాంటి భక్తులు వెనక ఉన్నారు అని. ఎందుకంటే మీరు యాగశాలను, చండికా పరమేశ్వరి అమ్మవారిని, ఆ పరమేశ్వరుని చూసిన ఆనందంలో, ఆ భక్తి తాదాత్మ్యంలో వెనక వచ్చే వేలాది మంది భక్తుల్ని మర్చిపోతారేమో, మెల్లగా నడుస్తారేమో అన్న భావనతో మాత్రమే పదే పదే చెప్తున్నాం. కొంచెం జల్ది నడుండి. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణం సా శ్రద్ధ కథిత సద్భిర్యయా వస్తూపలభ్యతే. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ కురుతే యాగం. మన కేసీఆర్ గారికి ఎంత శ్రద్ధ ఉందో తెలుసు. వారి శాస్త్ర చర్చలు ఇటు ఒక ప్రజాస్వామ్య రాష్ట్ర బాధ్యుడిగా, లౌకికంగా, ప్రజాస్వామికంగా, అభివృద్ధి వికాస కార్యక్రమాల్లో ఎంత లోతుగా సృజనాత్మకంగా ఆలోచిస్తారో, ఒక ఆధ్యాత్మిక అనురక్తుడిగా, దైవ భక్తుడిగా అంతే లోతుగా స్పందించగలిగే సహృదయులు మన ముఖ్యమంత్రి వర్యులైనందుకు మనం ఆనందించి, మరి శాస్త్రం పట్ల, గురువాక్యం పట్ల, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణం, ఆ సత్యబుద్ధితో ఉన్నదాన్నే శ్రద్ధ అంటారు. శ్రద్ధ వల్లనే సత్యం సాక్షాత్కరిస్తుంది. మరి ఏకాగ్ర లక్ష్యంతో బుద్ధిని ఒకవైపు మాత్రమే కేంద్రీకరిస్తే అనుకున్నది సాధిస్తాం అనటానికి ఉదాహరణే మన ముఖ్యమంత్రి వర్యులు. సర్వదా స్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మణి సర్వదా తత్సమాధానమిత్యుక్తం నతు చిత్తస్య లాలనం. ఏదో కాలక్షేపం కోసమో, సంతృప్తి కోసమో, లేదా మన వాక్ పటిమ, మన మాటల్లో ఉండే చాతుర్యం కోసమో కాదు చర్చలైనా, పరమాత్మ గురించిన ఆలోచన అయినా. ఇది కేవలం మన మనసును సమాధాన పెట్టడం కోసం, మన హృదయాన్ని ఒక శాంతి మార్గంలో నడిపించడం కోసమే పరమాత్మ గురించి ఆలోచించమంటోంది ఈ శ్లోకం. దయచేసి అందరూ ఋత్వికులైన ప్రార్థన. కొంతమంది ఒకసారి యాగశాలకు వచ్చి మాతో సహకరించవలసిందిగా కోరుచున్నాం. కొంతమంది ఋత్వికులు యాగశాల లోపలికి వచ్చి ఆయా కుండం దగ్గర ఉన్న యజ్ఞ సామానంతా పరిశుభ్రంగా చేయాలని కోరుచున్నాం.
దయచేసి సహాయకులు ఋత్విజులు తొందరగా యాగశాల చేరుకొని యజ్ఞకుండం దగ్గర ఉన్న సామాను కొంచెం క్లీన్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఋత్విజ మహాశయుల్ని మళ్ళీ స్వాగతిస్తోంది యాగశాల. ఋత్విజ మహాశయుల్లో కొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి యాగశాలలో ఉన్న ప్రస్తుతపు అవసరాన్ని మీరు వెంటనే పరిపూర్ణం చేయవలసిందిగా కోరుతున్నారు. మన పర్యవేక్షకుల్లో ఒకరైన గోపికృష్ణ గారు, ఫణిశేషం శర్మ గారు, పురాణ మహేశ్వర శర్మ గారు, అలాగే మరి కుప్పవారు, తంగిరాల వారు, వీరందరి నేతృత్వంలో సాగుతోంది ఇది. యజ్ఞము సాగుతున్నంత సభక్తికంగా సశాస్త్రీయంగా మీ యజ్ఞ దర్శనం కూడా సాగాలండి. దయచేసి త్వరగా ఈ యజ్ఞవాటికలో మీ పాద స్పర్శనం చాలు, అమ్మవారి దర్శనం చాలు, మన జన్మ ధన్యమైనట్టే అని భావిస్తూ సాధ్యంతో వేగంగా కదలాలి. చిన్న పిల్లలు ఉన్నారు, చిన్నారి తల్లులు ఉన్నారు, త్వరగా కదలాలమ్మా. దయమాడి ఎలా ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशितिकण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि वर्षरते भुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि कोशरते धनुजनिरोषिणि दिविसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ఓపికగా వీక్షిస్తున్నారు. ఆ వీక్షణకు తగ్గట్టుగా ఫలితంగా ఇప్పుడు పూర్ణావతికి అంతా సిద్ధమైంది. లక్షలాది మంది భక్తులు ప్రత్యక్షంగా, కోట్లాది మంది భక్తులు పరోక్షంగా వీక్షిస్తున్న ఈ శ్రీ అయుత చండీ మహాయాగంలోని అత్యంత అపూర్వమైన అద్భుతమైన ఘట్టం పూర్ణాహుతి. అందుకు సహకరించేందుకు కొంతమంది పర్యవేక్షకులు, ఋత్వికులు, యాజ్ఞికులు ఈ యాగశాల దగ్గరికి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. వేగంగా కదలడమ్మా దయచేసి. అన్ని రాష్ట్రాల నుంచి, మరి దేశం పలు మూలల నుంచి, నలుమూలల నుంచి, పలు దేశాల నుంచి, నలుదిశల నుంచి వేంచేసిన పెద్దలెందరో అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమ ముఖ్య కారకులు మన గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేత ఆత్మీయ సత్కారాన్ని అందుకున్నారు. ఇందాకే కొద్దిసేపటి క్రితమే చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారిని కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు సత్కరించారు ఆత్మీయంగా. మరి రాష్ట్రపతి గారి రాక కోసం కూడా చూస్తూ ఉన్నాం. హోత, అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ ఈ పదాలు వారు చేసే బాధ్యతల్ని తెలియచేస్తాయి. ప్రతి ఒక్కరికి ముగ్గురు సహాయకులుగా ఉంటారు. అధ్వర్యుడు అంటే యజుర్వేదంతో ద్రవ్య దేవతా త్యాగాత్మికమైన యజ్ఞ స్వరూపాన్ని నిర్మిస్తాడు. హోత అనే ఋత్విజుడు ఋగ్వేదం ద్వారా యజ్ఞానికి కావలసిన శస్త్రములను అంటే అప్రగీత మంత్రసాధ్యములైన స్తుతుల్ని, అన్యమైన అంగ కలాపాలని అనుష్ఠిస్తారు. ఉద్గాత ఋత్విక్ స్తోత్రాన్ని అంటే గేయ మంత్రసాధ్యమైన స్తుతిని, దాని అంగ కలాపాలని కూర్చున్న అనుష్ఠానాన్ని సామవేదం ద్వారా నిర్వహిస్తారు. బ్రహ్మ
ఋత్విక్ యజ్ఞపరమైన కర్మల యొక్క న్యూనాది దోషాల్ని పరిహరించడానికి తగు కర్మల్ని శాంతిక పౌష్టిక అభిచారిగాది సర్వవిధ అభిలాష సంపూరకాలైన కర్మల్ని అథర్వ వేదం ద్వారా సంపూర్తి చేస్తారు. ఇలాంటి ఋత్విజ మహాశయులకి కొంతమందికి వినతి చేశారు ఇందాక గోపికృష్ణ గారు. మరి వెంటనే యాగశాలకు వేయించే సహకరించాలి. మన సంస్కృతిలో అనాది కాలం నుంచి యజ్ఞప్రియత్వం ఉంది. చిన్న చిన్న యజ్ఞాలు మొదలుకొని అనేక నెలలు సంవత్సరముల తరబడి జరిగే అశ్వమేధ మహాయజ్ఞం, మహారుద్రయాగం, మహావిష్ణు యాగం ఇవన్నీ మనకు తెలుసు. మరి మన కేసీఆర్ గారు చేస్తూ వచ్చిన చండీ యాగాలు మనకు తెలుసు. ఈ వర్తమాన కాలంలో ఇటీవలే మనం విన్నాం రుద్రయాగం, మహారుద్రయాగం, అతిరుద్రయాగం, లక్ష రుద్రయాగం, సూర్యయాగం, గణేష యాగం, లక్ష్మీ యాగం, చండీ యాగం, శతచండీ, సహస్రచండీ, ఇప్పుడు శ్రీ ఆయుధ చండీ చేస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. లక్ష చండీ, మహాశాంతి, భాగవత సప్తాహం, ఇలా అనేక దేవ పూజ విధానాలే ఇవన్నీ అని చెబుతూ మన హృదయంలో జ్వలించే స్పార్క్, మన హృదయంలో ఉండే దివ్య స్ఫులింగమే అగ్ని. అగ్ని మనిషిలోని దివ్య స్ఫులింగం, మర్త్యునిలో జ్వలించేది చైతన్యం. మర్త్యత్వాన్ని మనల్ని పరిశుద్ధపరిచి అమృతత్వంలోకి తీసుకెళ్లేది. రహస్య హృదయంలో ఆసీనుడుగా ఉన్న దైవం అనంతత్వాన్ని కలిగి ఉంటూనే అస్తిత్వానికి పునాది అని చెప్పారు నచికేతునికి ఆ దేవదేవుడు. మరి ఆ దైవం వైపే నచికేతుడు మళ్ళాడు. అదేమిటో తెలుసుకోవాలనుకున్నాడు, కనుగొన్నాడు. అతని నిర్మల హృదయ విశ్వాసం కొలగనగా ఉన్నత ఆధ్యాత్మిక జీవితాన్ని ఆకాంక్షించినాడు అని ఋగ్వేదంలోని మొదటి సూక్తం. నక్షత్రాణ్యప్సరసో వేకురయో నామ సైనం బ్రహ్మక్షత్రం పాతు తాయిదం బ్రహ్మక్షత్రం పాతు తస్మై స్వాహా శుభ్నాయ సూర్యరశ్మయ చంద్రమసే గంధర్వాయ నమః మరి తాభ్య స్వాహా రాష్ట్రాన్ని అప్సరోభ్యో వేకురుభ్యై నమః పాలిస్తున్న ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం, లోక కళ్యాణం కోసం చేస్తున్న యాగాన్ని సందర్శించడానికి వస్తున్న మీ అందరికీ చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను తల్లి. చేతులు జోడించి నమస్కరిస్తూ చెబుతున్నాను తండ్రి, వేగంగా కదలండి, దయచేసి వేగంగా కదలండి. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవం. మీ అందరి గుండె గుట్టిలో దేవుడు ఉన్నాడు కనుకనే మీకు చేతులు జోడించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, వేగంగా కదలండి, ఇతర భక్తులకి సహకారం అందించండి. యస్య రాష్ట్రే పురే చైవ భగవాన్ యజ్ఞ పురుషః ఇజ్యతే స్వే ధర్మేణ జనై వర్ణాశ్రమాన్వితైః తస్య రాజ్ఞో మహాభాగా భగవాన్ భూతభావనః పరితుష్యతి విశ్వాత్మా తిష్టతో నిజ శాసనే. భాగవతంలో చెప్పిన ఈ శ్లోకంలో ఉన్న అర్థం మన రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు కూడా వర్తిస్తుంది. మహారాజు విద్యుక్త ధర్మాన్ని చక్కగా పాటిస్తూ దయచేసి యాగశాలలో ఉన్నటువంటి ఋత్విక్కులంతా కూడా బయటికి వచ్చి వారి ఆవాస క్షేత్రాల్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచన. సుమారు మధ్యాహ్నం 2 గంటల వరకు మీరు ఆవాస క్షేత్రంలోనే ఉండాల్సిందిగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. కృపయా యాగశాలాయాం విద్యమానాః సర్వేపి ఋత్విజः ఆవాస క్షేత్రం గత్వా తత్ర విశ్రాంతిం స్వీకుర్వంతు. మధ్యాహ్నకాలీన 2 घण्टापर्यन्तं तत्रैव भवतां स्थितिः भवतु इति पुनः पुनः वयं प्रार्थयामः. దయచేసి బ్రాహ్మణోత్తములు ఈ విషయాన్ని గమనించి మిగతా వాళ్ళకు సూచించి ఋత్విక్కులంతా కూడా మీ ఆవాస క్షేత్రాల్లో ఉండాల్సిందిగా సూచన చేస్తున్నాం.
అయ్యా ఆచార్యవర్యులు చెబుతున్న సూచనల్ని ఋత్వికులు పాటిస్తున్నారని భావిస్తూ మహారాజు విద్యుక్తాలైన తన ధర్మాల్ని చక్కగా పాటిస్తూ తన రాజ్యంలోనే కాక రాజధాని నగరంలోనే కాక పక్క రాజ్యాల్లో కూడా ప్రజలు సుఖంగా స్వధర్మ పరాయణులై తమ తమ ధర్మాల్ని నిర్వహించేట్లు కనిపెడుతున్న ఒక మంచి రాజు లక్షణమే ఈ యాగం అని చెప్పింది భాగవతం. యజ్ఞస్వరూపుడైన భగవానుణ్ణి తాను ఆరాధిస్తూ తన జనులు కూడా ఆరాధించేట్లు చూడటం ఆ రాజు కర్తవ్యం అని చెప్పింది భాగవతంలోని శ్లోకం. మరి రాజు అంటే ఎవరు? నా విష్ణు పృథ్వీపతి అన్నారు. అంటే ఒక ఓవరాల్ అడ్మినిస్ట్రేటర్. అలాంటి విష్ణు అంటేనే వ్యాపకత్వం ఉన్నవారు. వ్యాపకత్వం ఎవరికి ఉంటుంది? ఎవరైతే అన్ని రంగాల్లో ఒక అభినివేశాన్ని, ఒక ఆధిపత్యాన్ని, ఒక అథారిటీని సొంతం చేసుకొని ఆ అన్ని రంగాల్లో తమ ముద్ర వేస్తూ 10 మంది చేత ఆశీస్సులు అందుకుంటూ ముందుకు సాగుతారో అలాంటి పాలకుల గురించి చెప్పింది భాగవతం. ధర్మనిష్ఠుడైన మహారాజు లక్షణం చెప్పిన భాగవత శ్లోకంలోనే కాదు, పద్మ పురాణంలో కూడా ఉంది. యజ్ఞం ద్వారా దేవతల పోషణ జరుగుతుంది అని. యజ్ఞం వర్షం మానవులు పోషించబడతాని, సమస్త ప్రాణికోటి రక్షించబడుతుందని. యజ్ఞే ఆప్యాయితాదేవా యజ్ఞేన ఆప్యాయితాదేవా వ్యశ్చుత్సర్గేణ మానవాః ఆప్యాయనం వై కుర్వంతి యజ్ఞాః కళ్యాణహేతవః. ఎప్పుడో కొన్ని వందలు వేల ఏళ్ల క్రితం చెప్పిన చూడండి, లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసమని. మనం ఏదో ఆకర్షణ కోసమో, అందం కోసమో, ఏదో నినాదం కోసమో అంటున్నది కాదు. ఇది ఒక సహృదయులు సంకల్పించిన యజ్ఞం యొక్క విధానాన్ని చెప్పేదే ఈ శ్లోకం. ఈ కళ్యాణహేతువైన ఈ శ్రీ అయుత చండీ మహాయాగాన్ని దర్శిస్తున్న వారు మరి లోక కళ్యాణప్రదంగా సాగుతున్న యజ్ఞాన్ని మీరు దర్శించండి, ముందుకు కదలండి. ఐహిక ఆముష్మిక అంటే ఐహిక లోకానికి పారలౌకికానికి కూడా సమృద్ధమరించే యజ్ఞవిధి దేవతలకు, ఋషులకు, దైత్యులకు, నాగులకు, కిన్నెరులకు, మనుష్యులకు, సమస్తమునకు ఈప్సితలను నెరవేర్చడమే కాకుండా సర్వాంగీణాభ్యుదయము అన్నారు చూడండి. సర్వాంగీణాభ్యుదయము పదం వినడానికి కొంచెం స్ట్రాంగ్గా ఉంది. నథింగ్ బట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కావాలంటే ఇలాంటి మంచి సంకల్పం, మంచి పంచటం జరగాలి అని. యజ్ఞాలు కేవలం వాయుశుద్ధి కోసం, ప్రకృతి పర్యావరణ సమతుల్యత పరిరక్షణ కోసం, దాంతోపాటు మన మానసిక సంశుద్ధి కోసం కూడా ఆలోచన ధోరణిలో ఒక సానుకూల దృక్పథం, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ విస్తరించేందుకు కూడా యజ్ఞం ప్రయోజనకరమైంది అని చెప్తున్నారు పెద్దలెందరో వారి వారి సాహిత్యాల్లో. మనం ఎన్నో మంత్రాలు వింటూ ఉన్నాం. ఈ మంత్రోచ్చారణ చేస్తున్న ద్విజుల ఆ మంత్ర బలం, ఒక దివ్యమైన శబ్దశక్తి ఉంది. ఆ దివ్యమైన మంత్ర శబ్ద శక్తిలోంచి మనకు చిత్తశాంతి వస్తుంది, మనసు ఏకాగ్రంగా ఉంటుంది, మనమంతా మరింత బలోపేతులమవుతాం. యజ్ఞాగ్నిలో ఇవ్వబడిన ఆహుతులు వాయుమండలంలో కలిసిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఇది ప్రజెంట్ కంటిన్యూస్గా చూస్తూ ఉన్నాం యజ్ఞశాల నుంచి. మరి దీనివల్ల అన్ని విధాలా అందరికీ మంచి జరుగుతుంది కనుకనే ఇంతమంది ఇంత ఆనందంగా, ఇంత ఆధ్యాత్మిక అనురక్తితో వెంచేస్తూ ఉన్నారు. అగ్నే వహ హవిరద్యాయ దేవానన్నది ఋగ్వేదం. ఓ అగ్నిదేవత, నా చేత ఇయ్యబడ్డ హవిస్సుని దేవతల దగ్గరకు చేర్చు అని చెప్పింది. ఒక్కొక్క దేవతను ఉద్దేశించి మంత్రోచ్చారణ పూర్వకంగా అగ్నిలో ద్రవ్యాన్ని త్యాగం చేస్తాం. యజ్ఞం అంటే ద్రవ్య త్యాగం. అలాంటి ద్రవ్య త్యాగం జరుగుతున్నది ఇప్పుడు ఈ యాగంలో జరుగుతోంది. ద్రవ్య త్యాగం మన అహం అనే భావత్యాగం అని చెప్పింది ఋగ్వేదం. ఏ దేవత కోసం మనం ద్రవ్యాన్ని త్యాగం చేస్తున్నామో ఆ దేవతను తప్పనిసరిగా ధ్యానిస్తున్నామని చెబుతున్నారు మన ఋత్విజులు, ఆచార్యవర్యులు. అగ్నిర్హి దేవతానాం ముఖం అని శతపథ బ్రాహ్మణులు చెప్పబడినట్టుగా మరి దేవతలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారట ఈ హవిస్సును అందుకోవడం కోసం. యస్య దేవతాయై హవిర్గృహీతం స్యాత్ తాం మనసా ధ్యాయేత్.
అంత ఉత్సాహంగా దేవతల్ని సైతం మనం ఒక యాక్టివేట్ చేస్తున్న పుణ్యకార్యంలో భాగస్వాములందరికీ మనవి, దయచేసి వేగంగా కదలండి. ఏ శశిధర్ శర్మ గారు. భక్తులకు మనవి, భారతదేశంలో ధర్మ సంస్థాపన కోసం అపురూపమైనటువంటి 4 జగద్గురు పీఠాలను స్థాపించిన ఆదిశంకరుల భగవానికి మొక్కుతూ ఈరోజు శృంగేరి జగద్గురు పీఠాధీశ్వరులు భారతీ తీర్థ మహాస్వామి వారి దివ్య ఆశీరనుగ్రహంతో శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారి ఆశీస్సులతో అపురూపంగా మాన్య ముఖ్యమంత్రి వర్యుల సత్య సంకల్పంతో ఏ పూర్వజన్మ పుణ్యమో ఏ కర్మ ఫలమో 100 హోమగుండాలలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఋత్వికులు, గొప్ప గొప్ప పండితులు, ఆధ్యాత్మికవేత్తలు, స్వాములు యాగశాలకు 4 వైపులా 4 దిక్కుల 4 వేదాల యజ్ఞశాలలు. అపురూపమైనటువంటి దృశ్యం. మధ్యలో అమ్మవారు ఎక్కడ ఉంది అని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇంకా అమ్మవారు మనకు కనబడటం లేదా? యాగశాల రూపంలో చండికామాత మనకు దర్శనమిస్తుంది. పండితులందరూ చెప్పారు, మరి ఎలా పుణ్యం వస్తుంది ఇక్కడ అంటే, దయచేసి పండితులు నిర్దేశించిన ప్రదక్షిణా పథంలో సలక్షణంగా యాగశాల చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేస్తూ నమస్కారం చేస్తూ మీ మనస్సుల్లో ఆ చండికామాతను స్మరిస్తూ ముందుకు సాగాలి. వేలాదిగా భక్తులు బయట దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి మరి యాగశాలకు మనం నమస్కారం చేస్తే ఒక రకమైన పుణ్యం వస్తుంది. త్వరగా ముందుకు కదిలితే మరి మిగతా వారికి దర్శన భాగ్యం కల్పించినటువంటి పుణ్యం వస్తుంది. మీకు మరొక మనవి, 1 గంటకు మధ్యాహ్నం 1 గంటకు 2 గంటలకు ముగుస్తుంది అనేటువంటి సమాచారం ఎలాంటిది ఉండదు. మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నిరంతరంగా విచ్చేసిన భక్తులంతా యాగశాల ప్రదక్షిణం చేసి ఆ యజ్ఞ ప్రసాదంగా అమ్మవారి ఆశీస్సులను తీసుకొని భోజనాదులు స్వీకరించి ఆనంద తన్మయత్వంతో మనం వెళ్ళవచ్చు. ముఖ్యమంత్రి గారు లోక కళ్యాణం కోసం సంకల్పించిన ఈ యాగం పరిపూర్ణం కాబోతుంది. అమ్మవారు పూర్ణాహుతి రూపంలో విశ్వ దర్శనాన్ని మనకివ్వబోతున్నారు. మనం చల్లని మనస్సుతో మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారిని తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదిద్దాం, ఆనందిద్దాం. విశ్వ కళ్యాణం కోసం సాగుతున్న గౌరవనీయ కేసీఆర్ గారు తలపెట్టిన లోక కళ్యాణకారక శ్రీ అయుత చండీ మహాయాగాన్ని సందర్శిస్తున్న మీ అందరకు మళ్ళీ సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం. దయచేసి వేగంగా కదలండి. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జేబులో పెట్టుకోండి. మొబైల్ ఫోన్స్ జేబులో పెట్టుకోండి. దయచేసి వేగంగా కదలండి. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. ఒక సర్వస్య శరణాగతి, టోటల్ సరెండర్తో మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నామంటే అందులో వివిధ స్టెప్స్ ఉంటాయి, రకరకాల భాగాలు ఉంటాయి. అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. శ్రవణం, పురాణ శ్రవణం, మంత్రశ్రవణం జరుగుతోంది, కీర్తనం జరుగుతోంది, విష్ణు స్మరణం జరుగుతోంది, పాదసేవనం జరుగుతోంది. ఎందరో మహనీయులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, గురువులు, వాజపేయి యజ్ఞం చేసిన పెద్దలు, ఘనపాఠీలు, క్రమపాఠీలు, వేదాంగమూర్తులు వేంచేస్తూ ఉన్నారు. మరి అలాంటి వారు ఎందరో వివిధ రంగాల అనుభవాన్ని, తమ ఆధిపత్యాన్ని ప్రపంచానికి పంచిన పెద్దలు వస్తున్నారు. అలాగే నేతలు వస్తున్నారు. వారందరికీ కూడా మనం అభినందనాన్ని సమర్పిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి ఆత్మ నివేదనం దిశలో సాగుతున్న యజ్ఞంలో పాల్గొనేందుకు వచ్చిన పెద్దలకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నారు గౌరవనీయ కేసీఆర్ గారు. విశాఖ శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 స్వరూపానందేంద్ర మహాస్వామి గారు కూడా వేంచేసి ఉన్నారు. వారికి నమపూర్వక స్వాగతం పలుకుతూ భట్టు గారు, కుప్పావారు, తంగిరాల వారు శృంగేరి పీఠం పక్షాన, అలాగే పురాణ మహేశ్వర శర్మ గారు, ఇంకా
మన వ్యాసోచ్చల గోపీకృష్ణ శర్మ అథర్వ వేద పండితులు శృంగేరిలో ఋగ్వేదం చెప్పుకున్నారు. స్వామివారి చేత వేద వారధి అనే బిరుదుతో ఆశీస్సు అందుకున్నారు. మన యువ వేదవేత్త వ్యాసోచ్చల గోపీకృష్ణ శర్మ అలాగే జ్యోతిష్యంలో ఒక సాధికారిత సాధించి ఋగ్వేద పండితులుగా శృంగేరి స్వామివారి ఆశీస్సులు అందుకున్న ఫణి శశాంక శర్మ గారు. వారిరువురు మనకు చాలా సందర్భాల్లో వినిపిస్తున్నారు, కనిపిస్తున్నారు. మరి ఋత్విజులకు అందించే సూచనలు దయచేసి గమనించి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతూ ఉన్నాం.